అనియా ఈ డ్రెస్ ఎలా ఉందిరా? మీ వదన మొహంలా ఉంది. అయితే నచ్చిందనమాట. అణువు ఈగో నిండిన భర్త, భరించి భరించి తిరగబడిన భార్య, పురుష అహంకారంతో రగిలిపోయే పతిదేవుణ్ణి ఆ ధర్మపత్ని సింగిల్ హ్యాండ్తో ఉతికారేస్తే ఎలా ఉంటుంది? ఇలాంటి డిఫరెంట్ కాన్సెప్ట్తో వస్తున్న సినిమానే ఓం శాంతి శాంతి శాంతి. రీసెంట్గా రిలీజ్ అయిన ఈ ట్రైలర్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బా జంటగా నటించిన సినిమా ఓం శాంతి శాంతి శాంతి. పెళ్లి చూపులు, ఈ నగరానికి ఏమైంది అనే సినిమాలకు దర్శకత్వం వహించిన, సక్సెస్ అందుకున్న తరుణ్ భాస్కర్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మెరుస్తూ ఉంటాడు. ఇప్పుడు హీరో అవతారం ఎత్తి అదిరిపోయే కథతో వస్తున్నాడు. మరొక వైపు అంతకుముందు ఆ తర్వాత సినిమాతో హిట్ అందుకున్న ఈషా రెబ్బా వరుసగా సినిమాల్లో నటించింది కానీ సరైన హిట్ పడలేదు. వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమానే ఇది. జనవరి 30న థియేటర్లోకి రాబోతున్న ఈ మూవీ నుంచి ట్రైలర్ రిలీజ్ చేశారు. పెళ్లి చూపులు సీన్తో ట్రైలర్ మొదలైంది. మీరు లాస్ట్ చూసిన సినిమా ఏది అని మొదలై ప్రతి డైలాగ్ చేపల పేలతోనే సాగుతుంది. పెళ్ళైన తర్వాత అందరి భార్యాభర్తల్లాగానే వచ్చే గొడవలు, భర్త ఈగోతో ఇబ్బంది పడే భారీగా కనిపించింది ఈషా రెబ్బా. కొట్టేసి కడితే పిల్లి కూడా పులిగా మారుతుందన్నట్లు భర్త ఈగోని భరించి భజించి ఎదురు తిరిగింది. అప్పటి నుంచి హీరో గారికి కౌంట్ డౌన్ స్టార్ట్ అనమాట. చెప్పుకుంటే సీరియస్గా అనిపిస్తోంది కానీ ట్రైలర్ ఇన్ అండ్ అవుట్ ఫుల్ కామెడీగా ఉంది. మన గోదావరులకు ఎటకారాలు సూటు అయినట్లు ప్రతీకారాలు సూటు కావురా అని బ్రహ్మాజీ చెప్పిన డైలాగు హైప్ ఇచ్చింది. తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాతో పాటు బ్రహ్మాజీ, బ్రహ్మానందం, సురభి, ప్రభావతి కీలక పాత్రల్లో నటించారు. ఎస్ ఒరిజినల్స్, మూవీవర్స్ స్టూడియోస్ సంస్థలు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా మలయాళంలో సూపర్ హిట్ అయిన జై 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 హేకు రీమేక్. బాసిల్ జోసెఫ్, దర్శన రాజేంద్రన్ జంటగా నటించిన ఆ సినిమా ప్రస్తుతం ఓటీటీలో తెలుగులో కూడా అందుబాటులో ఉంది. అత్యంత అమాయకుడు అన్న స్థాయిలో పెళ్లి చూపుల్లో బెళ్ళప్పిచ్చిన హీరో ఆ తర్వాత నుంచి భార్యను తన ఈగోతో బాధ పెడతాడు. విసిగిపోయిన ఆమె యూట్యూబ్లో వీడియోస్ హెల్ప్తో మార్షల్ ఆర్ట్స్లో తనకి తానుగా శిక్షణ తీసుకొని భర్తను ఉతికారేస్తుంది. అప్పటి వరకు ఆమెపై అంత ఎత్తున లేచిన హీరో భార్య చేతివాట చూసి వణికిపోతూ ఉంటాడు. ఫస్ట్ హాఫ్ అంతా ఓ లెక్క, సెకండ్ హాఫ్ మరో లెక్క అన్నట్లు సాగుతుంది ఈ సినిమా. ఆ మూవీకి రీమేక్గా వస్తున్న ఈ సినిమాలో మలయాళ వాసనలు లేకుండా గోదావరి నేటివిటీ ఉండేలా మార్పులు చేశారు. ప్రత్యేకంగా చెప్పుకుంటే కానీ రీమేక్ అని తెలియకుండానే తెరకెక్కించారు. మలయాళంలో సూపర్ హిట్ అయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఆదరణ సొంతం చేసుకుంటుందో జనవరి 30న తేలిపోతుంది. ఓవైపు హీరోగా నటిస్తూ మరొక వైపు తరుణ్ భాస్కర్ ఈ నగరానికి ఏవైంది సీక్వెల్ తీసే పనిలో కూడా ఉన్నాడు.